దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మీ అందరికీ ఉదయకాలపు శుభములు కలుగును గాక. గడిచిన వారము క్షేమంగా మనం ప్రయాణం చేసి వచ్చాం. మరొక వారారంభంలోనికి మనం వచ్చాం. గడిచిన పునరుద్ధాన దినాన మనమందరము సంఘాలలో ప్రభువుని ఆరాధించి ప్రభు భోజన పాత్రను సమీపించి పరిశుద్ధపరచబడి వాక్యమనే ఉదకముతో శుద్ధీకరించబడి క్రీస్తు రక్తంతో పవిత్రీకరించబడి ధన్యులమయ్యా. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. రండి మనము దేవుని వాక్యాన్ని అనుదిన వాక్యాహారముగా పొందుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో 34వ కీర్తన 14వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. 34వ కీర్తన 14వ వచనం. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడుము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి మనము ఒక మాటను ఈ ఉదయకాల సమయాన నేర్చుకుందాం. కీడు చేయుట మాని మేలు చేయుము, మేలు చేయుము. దేవుని బిడ్డలారా, ఇక్కడ మాని, కీడు చేయుట మాని అన్నాడు. అంటే అర్థం ఏమిటి? అప్పటి వరకు ఆ అలవాటునో లేకపోతే ఆ కీడు చేయటమో కొనసాగిస్తూ ఉన్నాడని. మానేసేయి, ఈ పని మానబాబు అని పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ ఇతరులు చెప్పినప్పుడు మానటానికి ప్రయత్నం చేస్తానో లేకపోతే ఏదో చెప్తూ ఉంటాం. అసలు మాను అనే మాట, నువ్వు మానాలైనా ఈ అలవాటు మానుకోవాలి, ఈ పని మానుకోవాలి అని చెప్పాడంటే అతడు ఆ పనిని నిరంతరం కొనసాగిస్తున్నాడు అని అర్థం. అలాగే ఇక్కడ కీడు చేయుట మానుము అన్నాడు. కీడు చేయుట మానాలి. కీడు చేయటం అలవాటైందని, కీడు చేయుటే మనకు అలవాటైపోయింది. అది మనకు నిరంతరము హ్యాబిచువల్ యాక్షన్ అయిపోయింది. మన దైనందిన జీవితంలో కీడు చేయటం అనేది సర్వసాధారణం అయిపోయింది. దాన్ని మానివేయాలి, దాన్ని మానివేయాలి. కీడు చేయుట మాను, మేలు చేయుము. మేలు చేయ నేర్చుకోవాలి. మేలు చేయటమేమో మనకు అలవాటు లేదు. ఈ శరీరానికి కీడు చేయటం బాగా అలవాటు. ఈ శరీరానికి కీడు చేయటం అనేది ఎంతో కాలం నుంచి నిరంతరం కొనసాగుతున్న అనుదిన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. దీన్ని మనం మానివేయాలి. ఎంతో కాలం నుంచి కొనసాగించుకుంటూ వస్తున్నారు, దీన్ని మానేయాలి. ఆ తర్వాత మేలు చేయటం అలవరుచుకోవాలి, మేలు చేయటం నేర్చుకోవాలి. ఆ మీదట మూడవ విషయం ఏమిటంటే సమాధానమును వెదకి వెంటాడుము అన్నాడు. దేవుని బిడ్డలారా, సమాధానమును వెదకటం మొదటి విషయం. ఈ రెండవ పంక్తిలో మొదటి భాగం ఏమిటంటే సమాధానాన్ని వెదకాలి.
వెదకి ఆ మీదట దానిని వెంటాడవలెను. సమాధానమును వెదకుట, వెంటాడుట, అది దొరికే వరకు. అంటే సమాధానం ఎక్కడున్నదో దాన్ని కనుక్కోవాలి. మొదట సమాధానం కనుగొని వెదకి ఆ మీదట దానిని పొందుకోవటం కోసం వెంటాడాలి. ఇది మనం చేయవలసిన పని. ప్రియమైన వాళ్ళారా, విశ్వాసి సమాధానము కొరకు వెదకాలి, దాన్ని వెంటాడాలి. సమాధానాన్ని కనుగొని వెంటాడటం. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం అంటే కదా, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులు. సమాధానము అనేది దేవుని కుమారులు అనబడటానికి దోహదపడేది. నీవు దేవుని కుమారుడవో కాదో ఈ విషయంలో తేటపరచబడుతుంది. దేవుని బిడ్డారా, సమాధానము దాన్ని మనము వెదకటం, దాని కొరకు వెంటాడాలి. ఒక వ్యక్తి ఏ విధంగా వెంటాడతాడో వేటాడతాడో ఆ రీతిగా, అంటే అది దొరికే వరకు, ఆ సమాధానం మనం పొందే వరకు మనము చేయవలసిన పని. ఇవి మన భక్తి జీవితానికి ఎంతో ఆరోగ్యకరమైనవి. ఆరోగ్య సూత్రాలు అంటున్నాం కదా, ఇది ఆత్మీయ జీవితానికి ఆరోగ్య సూత్రం. మొదట కీడు చేయటం మానటం, 2 మేలు చేయటం, 3 సమాధానము వెదకి దాన్ని వెంటాడటం. కీడు చేయటం మానేసామంటే మన ఆత్మీయ జీవితం ఆరోగ్యంగా ఉండటం ఆరంభమైందని. ఆ తరువాత మేలు చేయటం నేర్చుకున్నాం. 3వ విషయం ఏంటంటే సమాధానమును వెదకి దాన్ని వెంటాడాలి. తద్వారా మనము మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు అపవాది సంబంధి. మనం మేలు చేస్తున్నామంటే దేవుని సంబంధులము. దేవుని సంబంధులం మాత్రమే కాదు, సమాధానమును వెతుకుతున్నాము, సమాధానాన్ని వెంటాడుతున్నాం, సమాధానాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నామంటే దేవుని కుమారులు అయ్యామని, దేవుని కుమారులమని. కనుక దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితానికి ఇది గొప్ప ఆరోగ్యాన్ని కలిగించేది కదా. కాబట్టి కీడు చేయటం మానేయాలి, ఇది ఆరోగ్య సూత్రం. మేలు చేయటం నేర్చుకోవాలి, సమాధానం కొరకు వెదకి వెంటాడాలి. ఇవి ఆధ్యాత్మిక ఆరోగ్య సూత్రము. వీటిని కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. దీన్ని సాధన ద్వారానే మనం పొందుకుంటాం. ప్రార్థనలో ఏ విషయాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయటాన్ని బట్టి దీన్ని అనుదినము మనము సాధన చేస్తూ ఉండటం, మేలు చేయటం మనకు అలవాటు అవ్వాలి. అలవాటు ఎలా అవుతుందంటే, ఒక పని మాటికి చేస్తూ ఉంటే అది అలవాటు అవుతుంది. కీడు చేయటం అలవాటు ఎందుకయింది? అది కూడా ఇదివరకు రాదే, అది ఒకసారి ప్రారంభించాం, చేస్తూ వచ్చాం, అది అలవాటు అయిపోయింది. కుడి చేత్తో వ్రాయటం ఆరంభంలో వచ్చా? రాదు. ఎందుకంటే అలవాటు చేసాం, దానికి అనేక మార్లు వ్రాసాం ఈ చేత్తో, అది అలవాటు అయిపోయింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇవి అలవాటు చేసుకోవాల్సిన సంగతి. ఆత్మీయ జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి ఆరోగ్య సూత్రాలు: కీడు మానండి, మేలు చేయండి, సమాధానాన్ని వెతికి వెంటాడండి. ప్రభు ఈ మాట దీవించునుగాక. ఆమేన్. తండ్రి స్తోత్రం, ఈ ఉదయకాల సమయమున మీరు అనుగ్రహించిన ఈ వాక్కు కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిజంగా మేము కీడు చేయటం మానటానికి, మేలు చేయటానికి, సమాధానం వెతికి వెంటాడటానికి మాకు కృపను గ్రహించమని, మమ్మలను మీరు దీవించి ఆశీర్వదించమని, మహిమ పొందమని
యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.